జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా యాక్టర్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు. రాజకీయాల్లో ఇవాళ రాజకీయాల్లో పగోడికి కూడా రాని దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది. అధికారం మీ దగ్గర ఉంది, జనమేమో జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే, అధికారం మీ దగ్గర ఉన్నా కూడా జనం లేరు, జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే వేరే ఏముందంటనా? డీజీసీఏ దగ్గరికి వెళ్తే మొత్తం వాళ్ళ హెలికాప్టర్ బతుకంతా వస్తుంది కదా. హెలికాప్టర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, నిజంగా విండ్షీల్డ్ బద్దలైందా, బద్దలలేదా, ఆ శాఖ మీ చేతిలో పెట్టుకుని కూడా ఈ దిక్కుమాలిన ఏడుపులు ఈ పార్టీ వాళ్ళే. ఈ మొత్తాన్ని వక్రీకరించడానికి ఎంత ఈ తప్పుడు ప్రేరేపణలు. అసలు విషయం ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి %40 ప్రజల బలం ఉన్నటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఒక మర్యాదగా తమ ప్రత్యర్థిని, ప్రజానాయకుడైనటువంటి తమ ప్రత్యర్థిని ఆయన ప్రాణాలని కాపాడాల్సి లేదా రక్షించడానికి కావలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రకంగా ఉంటే ఇది భద్రతా వైఫల్యమా కాదా? రెక్కలు తిరుగుతుంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ రకంగా రావటం, కంట్రోల్ చేయకుండా వదిలేయటం ప్రభుత్వ వైఫల్యమా కాదా? లేదా డ్రామాలా? ఇది ఎవరి డ్రామాలు? మీ డ్రామాలా, మా డ్రామాలా? ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అదని ఇదని. ఎన్నికల ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. మరి 2019 ఎన్నికల్లో ఆయన తిరుగుతుంటే విపక్ష నాయకుడే కదా. మరి విపక్ష నాయకుడు ఎన్నికల్లో తిరుగుతుంటే పోలీసు ఇంత కట్టుదిట్టం ఎందుకు చేసింది? ఎందుకు చేసిందంటే ఆ రోజు వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే మీ చేతిలో ఉంటే ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు ఏ ఊరు చూసుకున్నా కూడా ఎక్కడ హెలికాప్టర్, ఎక్కడ దగ్గరికి జనం రానిచ్చే పరిస్థితి ఉండదు. పోలీసులు ఎలా బందోబస్తు చేస్తున్నారు బ్యారికేడింగ్ దగ్గర. ఆ రోజు బ్యారికేడింగ్ ఏం ప్రభుత్వం కట్టలా, బ్యారికేడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కట్టుకున్నారు. చూడండి, ఈ రకంగా పోలీసు ఈ రకంగా బ్యారికేడ్ల దగ్గర బందోబస్తు చేస్తారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అప్పుడు జరిగే పరిస్థితి అయితే మరి ఈ వ్యత్యాసాన్ని మనం ఎందుకు అవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికి కూడా పోలీసు ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎందుకు అంత విలువిచ్చిందంటే ఆ రోజు మీ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క చేతుల్ని ఎన్నికల కమిషన్ కట్టేసి అట్టు పెట్టింది కాబట్టి. అది ఇవాళ ఎన్నికల కమిషన్ లేదు కాబట్టి మీ విచ్చలవిడితనం, మీ అధికార మదంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి.
అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోమని చెప్తూ ఇవాళ ఎంత దిగజారుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపదుర్తి ప్రకాష్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రెచ్చగొట్టి అక్కడున్న డిఎస్పీ గారు పాపం ఆపు ప్రకాష్ వద్దు ప్రకాష్ వద్దు ప్రకాష్ అని చెప్తున్నా సరే అరే ఈడెవడరా పోలీసులు ఎవడరా ఆడినేంట్రా మనం లెక్క చేసేది మీరు హెలికాప్టర్ మీదకి దూకండ్రా అని చెప్పని రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్ నేను మాట్లాడే బాటలు కాదు ఎఫ్ఐఆర్ది ఎఫ్ఐఆర్లో కంటెంట్స్ తోపదుర్తి ప్రకాష్ మీద కేసు కట్టారు హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలు కొట్టించాడని చెప్పి జనాలను రెచ్చగొట్టాడు ఎక్స్-ఎమ్మెల్యే Prakash Reddy arrived at the helipad with his followers. When the DSP pointed out the inadequate barricades, Prakash Reddy responded carelessly. As the helicopter carrying the ex-chief minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, "Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come." And పోలీసులు తోసేవతల పడేసి వచ్చేయండి రా అని చెప్పి అరిచాడంట. పోలీసు ఎవడరా మందర హెలిప్యాడ్ అన్నాడంట. ఎంత పచ్చి పాపం అంటే పాపం అమాయకులైన పోలీసులు ఏం చేస్తాం? కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు. అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి. తులసి వనంలో గంజాయి మొక్కలు ఎట్లా ఉంటాయో అలాగే ఈరోజు కూడా పోలీసు వ్యవస్థలో నిజాయితీ గల మంచి పోలీసుల మధ్యలో కొంతమంది దిక్కుమాలిన వ్యక్తులు, తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కాకి బట్టల మాటన తిరుగుతున్నారనేది కూడా మేము గమనించే మాట్లాడుతున్నాం. తొంభై శాతం మంది బాధ్యతాయుతంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఉండనివట్లా, ఉద్యోగం చేయనివట్లా, కానీ దిగజారట్లా కొంతమంది. కానీ ఒక 10% మంది దిగజారుతున్నారు. ఆ దిగమారే దిక్కుమాలిన గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. ఇది ఎఫ్ఐఆర్ కదా. 2 అంచెల భద్రత లేదన్నారు. ఒకసారి చూపించండి, ఇది చూపించండి ఒకసారి. అక్కడ బ్యారికేడింగ్ కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యారికేడింగ్. ఈ ఎఫ్ఐఆర్లో 2 అంచెలు లేదని రాస్తాడు. 2 అంచెలు ఉందో లేదో మీరు చూసి చెప్పండి. 2 అంచెల బ్యారికేడింగ్ ఉంది కదా. బ్యారికేడింగ్ లేదని పచ్చిగా ఎఫ్ఐఆర్లో రాస్తారు.